గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 2 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. కోనంకి గ్రామానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి 2013 డిసెంబర్ 31న 11 లక్షల రూపాయలు ఆర్డీ కట్టేందుకు పిడుగురాళ్లకు వెళ్లాడు. ఆ రోజు నుంచి వెంకట్రావు కనిపించలేదు. దీంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు కుటుంబ సభ్యులు. అయితే ఈ కేసును ఇన్నాళ్లకు ఛేదించారు పోలీసులు. ఓ కేసులో వెంకట్రావు స్నేహితుడు అంజీని ప్రశ్నించడంతో మిస్సింగ్ మిస్టరీ వీడింది. అతన్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు అంజీ. మరో 4గురితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించాడు. కోనంకి సమీపంలోని మొసళ్లకుంటలో మృతదేహాన్ని పడేసినట్టు తెలిపాడు. దీంతో మొసళ్లకుంటలో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అయితే ఇందులో మొసళ్లు ఉండటం వల్ల మృతదేహం దొరికే అవకాశం లేదంటున్నారు పోలీసులు. పిడుగురాళ్లలో 2 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడుగుదాం. కృష్ణ, హత్య కేసును ఛేదించిన ఘటనకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? రోజా, 2 ఏళ్ల క్రితం జరిగిన ఈ మిస్సింగ్ కేసు ఇప్పుడు మర్డర్ కేసుగా మారింది. ఒక నగరికల్లుకు సంబంధించి ఒక కేసులో అంజీ అనే ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు, వేరే కేసు నాకు తెలుసు అని చెప్పడంతో పోలీసులు విచారణ ప్రారంభమైంది. అయితే ఈ నేపథ్యంలోనే పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామానికి సంబంధించిన వెంకట్రావు మిస్సింగ్ కేసు కూడా ఈ అంజీ ద్వారా తెలుసుకున్నారు పోలీసులు. అయితే ఎందుకు హత్య చేశారు ఏంటనేది కూపీ లాగడంతో మొత్తం 4 నిందితులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్తా ఉన్నారు పోలీసులు. ఈ 4 కూడా అంటే వెంకట్రావు తండ్రికి సంబంధించిన తండ్రి చనిపోయినప్పుడు వచ్చిన డబ్బులు, ఇంకా మిగతా పొలం అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు మొత్తం కలిపి పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయాలి, డిపాజిట్ చేస్తే నీకు కొంత సెక్యూర్ గా ఉంటుందని చెప్పని ఈ 4 కూడా నమ్మించడం జరిగింది. ఆ తర్వాత 2013లో పోస్ట్ ఆఫీస్ కి డబ్బులు కట్టాలి రా అని చెప్పని తీసుకువెళ్లి మొత్తం డబ్బులు కూడా తీసుకువెళ్లి అక్కడ ఇతన్ని పూర్తిగా మద్యం తాగించి మర్డర్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఇతని సమీపంలోని మొసళ్ళవాగులో శవాన్ని పడేసిన తర్వాత వీళ్ళు ఎవరికి వాళ్ళు డబ్బులు పంచుకొని వెళ్ళిపోయినట్లు కూడా సమాచారం. అయితే ఇతని బంధువులు, వెంకట్రావు బంధువులు మాత్రం వెంకట్రావుకు ఒక చిన్న అలవాటు ఉంది. ఏదైనా డబ్బులు వచ్చినప్పుడు పుణ్య కార్యక్రమాలకు కానీ లేదంటే విహారయాత్రలకు కానీ వెళ్తుంటాడు, అట్లా డబ్బులు తీసుకుని వెళ్ళాడని ఆలోచించారు. ఆ మిస్సింగ్ కేసుకు పోలీస్ స్టేషన్ లో కూడా మిస్సింగ్ కేసు మాత్రమే నమోదు చేశారు. ఎప్పటికైనా సరే తమ కుమారుడు వస్తాడని చెప్పని ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో నకరికల్లులో జరిగిన ఒక విచారణలో వెలుగు చూసిన వాస్తవం ఇప్పుడు జిల్లాలో సంచలనం కలిగించింది. పిడుగురాళ్ల పోలీసులు ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే మొసళ్ళవాగులో శవం పడేసిన తర్వాత 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు ఆనవాళ్లు కానీ ఏ ఆధారాలు కానీ దొరికే అవకాశం లేదు. అయితే ఏదైతే నిందితులు చెప్తున్నారో దాని ప్రకారం విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు. రోజా. రైట్ కృష్ణ.